అవుట్. శివ పుర్మిత్ర అండ్ బ్యాచ్ తో చెన్నై ఇంటర్నేషనల్ హోటల్ కి వెళ్తాడు. ఆ బిల్డింగ్ ఎదురుగా ఉన్న మరో బిల్డింగ్ లో ఫెడరర్, లేజినోవా శివపై స్పై చేస్తారు. శివ జాన్సన్ కి క్లో కి లెసన్ నేర్పించే పనిలో పడ్డాడు. చెప్పండి, ఈ వార్తకు ఎవరంటారు? ఆ విషయం తెలిస్తే నేను మిమ్మల్ని చిత్రహింసలు పెట్టకుండా చనిపోయే అవకాశాన్ని ఇస్తాను అని డీప్ వాయిస్ తో డిగ్నిఫైడ్ గా అన్నాడు క్లో. మీ గురించి ఇన్ఫర్మేషన్ ని కలెక్ట్ చేయడం అంత కష్టమా అని కూల్ గా అన్నాడు శివ. మీ గురించి మీరు చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నట్లున్నారు. అసలు మా దగ్గరికి రావడానికి ఎంత ధైర్యం? అంటే మా రాయల్ మిలిటరీ ఇంటెలిజెన్స్ ని మీరు సీరియస్ గా తీసుకోలేదా? అదే కనుక నిజమైతే మీరు చేసిన ఈ పనికి మిమ్మల్ని చంపటం తప్పేమీ కాదు. మీరు రాయల్ మిలిటరీ ఇంటెలిజెన్స్ యొక్క స్ట్రెంగ్త్ ని చాలా తక్కువ అంచనా వేశారు. ఇది చాలా తప్పు. నేను అడిగిన దానికి మీరు ఆన్సర్ చెప్పాలి అనుకోలేదు. కాబట్టి నేను పర్సనల్ గా మీ నోటి నుంచి ఆ సీక్రెట్స్ అన్ని బయటకు తీస్తాను అని చాలా సీరియస్ గా అన్న క్లో, జాన్సన్, ఈ పిల్లకాకిని నీకు వదిలేస్తున్నాను అని చాలా కోపంగా అన్నాడు. శివ యొక్క పనులు రాయల్ మిలిటరీని తక్కువ చేసి చూస్తున్నట్లు అనిపించడంతో అతనికి చాలా అవమానకరంగా ఉంది. రాయల్ మిలిటరీ ఇంటెలిజెన్స్ అనేది ఒక రెస్పెక్ట్ఫుల్ డార్క్ వరల్డ్ అండ్ బెస్ట్ ఫ్యామిలీ. ఇది అనేక ప్రపంచ యుద్ధాల చరిత్రలో లోతైన ముద్ర వేసింది. అలాంటిది ఇండియాకు చెందిన ఒక కుర్రాడు తనపై సవాల్ విసురుతుంటే అతను యాక్సెప్ట్ చేయలేకపోతున్నాడు. ఇది తమ ఆర్గనైజేషన్ యొక్క రెప్యుటేషన్ ని దెబ్బతీయటమే అని అక్కడున్న అందరి ఒపీనియన్. ఓకే మిస్టర్ క్లో, నేను దాని గురించి ఆలోచిస్తున్నాను. ఈ చిన్న ట్రాష్ ని ఎలా శిక్షించాలి? నేను నా దగ్గర ఉన్న కత్తితో అతగాడి రక్తనాళాలను కత్తిరించాలా, లేదంటే బాడీ నుంచి హెడ్ దూరం చేసి ఈ సుత్తితో అతని హెడ్ ని పగలగొట్టాలా అని సరదాగా నవ్వుతూ శివ వైపు చంపేసేలా చూస్తూ అన్నాడు జాన్సన్. అతనితో పరిచయం ఉన్న అందరికీ తెలుసు అతను వ్యక్తిని ఎంత చిత్రహింసలకు గురి చేసి చంపేస్తాడో. ఒక వ్యక్తి యొక్క సంకల్ప శక్తి ఎంత స్ట్రాంగ్ గా ఉన్నా జాన్సన్ ఎంట్రీ ఇచ్చాక ఇక వాళ్ళు ముందుకు వెళ్లడం అనేది చాలా కష్టం. అదే సమయంలో జాన్సన్ సడన్ గా కత్తి తీసి శివ వైపు విసిరి అతను ఒక షాడోలా మారిపోయాడు. ఒకే ఒక్క సెకండ్ లో అతని కంటే ముందు ఆ కత్తి వచ్చింది. కత్తిపై విషపూరితమైన లిక్విడ్ వల్ల ఒకలాంటి వింత కాంతి ఆ హాల్ మొత్తం రిఫ్లెక్ట్ అవుతుంది. ఆ కత్తి సరాసరి వెళ్లి శివ మెడకి గుచ్చుకుంది. ఆ తర్వాతే జాన్సన్ ఫిగర్ ల్యాండ్ అయింది. అతను శివ భుజాలు పట్టుకోవడానికి తన చేతులను చాచాడు. జాన్సన్ అటాక్ చాలా గమ్మత్తైనది. వేగం, బలం, సాంకేతికత అన్నీ కలిపి ఖచ్చితమైన సమయంలో అటాక్ చేస్తాడు. దాదాపు అది సాధారణ మనిషి పరిమితులను మించి ఉంటుంది. శివ నోటి మూల ఒక ఈవిల్ స్మైల్ కనిపిస్తుంది. అతను ఏ మాత్రం కదలకుండా చేతులు వెనక్కి పెట్టుకుని అలానే నిలబడి ఉన్నాడు. జాన్సన్ ఫేస్ లో ఒక క్రూరమైన చిరునవ్వు కనిపిస్తుంది. అతని కళ్ళల్లో విజయ గర్వం కనిపించింది. అయితే అతను చేసిన అటాక్ కి శివ స్పందించలేదు సరికదా, అసలు ఓడిపోలేదు కూడా. ఇంతలో మెటల్ బద్దలైనట్లుగా ఒక పెద్ద శబ్దం వినపడింది. అది అందరినీ ఉర్రూతలూగించే సన్నివేశం. పదునైన ఆ కత్తి శివ మెడకి గుచ్చుకోలేదు. ఒక అంగుళం దూరంలో ఆగిపోయింది. ఆ కత్తి కొసపట్టుకున్న శివ ఒక చిన్న చాక్పీస్ ని తుంపినట్లు ఆ కత్తిని తుంపేశాడు. దానితో అప్పటి వరకు నవ్వుతూ ఉన్న జాన్సన్ ఎక్స్ప్రెషన్ మారిపోయింది. అతని మజిల్స్ బిగుసుకుపోయాయి. అతనికి మరో ఛాన్స్ ఇవ్వకుండా వెంటనే తన కాళ్ళెత్తి జాన్సన్ కడుపులో తన్నాడు శివ. అంతే, జాన్సన్ 10 మీటర్ల అవతలికి వెళ్లి పడ్డాడు. అప్పటికే అతను గాలి తీసిన బెలూన్లా మారిపోయాడు. శివ తన్నిన దెబ్బకి అతని పక్కటెముకలు విరిగిపోయాయి. చేతులు రెండు కడుపు పైన, ఛాతి పైన పెట్టుకుని రక్తపు వాంతులు చేసుకుంటున్నాడు జాన్సన్. ఆ ఒకే ఒక్క దెబ్బకి అప్పటి వరకు నెత్తిన ఉన్న అతని కళ్ళు కిందకి దిగాయి. ఆ కళ్ళ నిండుగా భయం కనిపిస్తుంది. డెత్ టీమ్ లీడర్ చనిపోలేదు, కానీ భయంతో గడగడ వణుకుతున్నాడు. అక్కడున్న మెంబర్స్ అంతా భయంతో కేకలు వేస్తున్నారు. వాళ్ళు చూస్తున్న ఆ సీన్ ని వాళ్ళు నమ్మలేకపోతున్నారు. జాన్సన్ వరల్డ్ లెవెల్ హంతకుడు, రాయల్ మిలిటరీ ఏజెన్సీకి ఎలైట్ గార్డ్. అలాంటిది ఒక యువకుడు తన్నిన తన్నుకి అతను చావుకి మరణానికి మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. అసలు ఈ శివ ఎవరు? ఇతను రాక్షసులా ఉన్నాడు అని జాన్సన్ దయనీయ స్థితిని చూసి ఆశ్చర్యంగా అనుకున్న క్లో వెంటనే అటాక్ అని అన్నాడు. దానితో ఒకే ఒక్క క్షణంలో అటాక్ కి సిద్ధంగా ఉన్న ఏజెంట్స్ అందరూ గన్స్ తీసి శివకి గురిపెట్టి ట్రిగ్గర్ లాగబోయారు. అయితే కురుమిత్ర అతని అనుచరులు వాళ్ళకంటే వేగంగా గన్స్ బయటకు తీసి ట్రిగ్గర్స్ నొక్కారు. ఒక్కొక్క బుల్లెట్ ఒక్కొక్క ఫారిన్ గార్డ్ కి తగిలి వాళ్ళ చేతిలోని గన్స్ కింద పడుతున్నాయి. ఆ హాల్లో నుంచి భయంకరమైన అరుపులు వినపడుతున్నాయి. మిలిటరీ ఏజెంట్స్ అందరినీ రక్తంతో ముంచెత్తుతున్నారు కురుమిత్ర అతని గార్డ్స్. రాయల్ ఏజెంట్స్ అంతా నేలపై కుప్పకూలిపోయి వణికిపోతున్నారు. ఒకే ఒక్క క్షణంలో ఇక్కడ విజేత ఎవరో తేలిపోయింది. మీరంతా ఎవరు అని భయపడుతూ అన్నాడు క్లో. అతని ఫేస్ పాలిపోయింది. అసలే ముసలాడైన క్లో నుదిటికి పట్టిన చెమటను తుడుచుకుంటూ సోఫాలో కూలబడిపోయాడు. శివని చూసేందుకు కూడా అతనికి తల పైకెత్తే ధైర్యం లేదు. సిచ్యువేషన్ చాలా భయంకరంగా మారిపోయింది. తను ఎంతో గొప్పగా చెప్పుకునే తన టీం అయిన జాన్సన్ మిగిలిన ఏజెంట్స్ శివతో ఫైట్ చేయలేకపోయారు. తన దగ్గరున్న ఏజెంట్స్ అందరూ ప్రొఫెషనల్ కిల్లర్స్ అయినప్పటికీ శివ మనుషుల ముందు వాళ్ళు తేలిపోయారు. ఇది క్లో ఏ మాత్రం ఎక్స్పెక్ట్ చేయలేదు. సన్ ఫ్యామిలీకి చెందిన రాయల్ మిలిటరీ ఏజెన్సీలో ఉన్న ఈ ఏజెంట్స్ అందరూ చాలా గొప్ప వాళ్ళు. ముఖ్యంగా గన్స్ కంట్రోల్ చేయడంలో వాళ్ళ ఎబిలిటీ చాలా గొప్పది. కానీ ఒకే ఒక్క షాట్ తో శివ వెనకున్న గార్డ్స్, రాయల్ గార్డ్స్ చేతులపై కాల్చడంతో వాళ్ళు వికలాంగులయ్యారు. ఇప్పుడు వాళ్ళు శివతో ఫైట్ చేయడం కుదరని పని. అసలు నువ్వెక్కడి నుంచి వచ్చావు? నువ్వింత పవర్ఫుల్ గా ఎలా ఉన్నావు అని పళ్ళు కొరుకుతూ కోపంగా అడిగాడు క్లో. శివ అతనికి ఎలాంటి సమాధానం ఇవ్వకుండా ఈ ముసలాన్ని ఇన్వెస్టిగేషన్ కోసం తీసుకెళ్ళండి
రాయల్ ఇంటెలిజెన్స్ ఏజెంట్స్ చెన్నై సిటీలో ఉండటానికి వీల్లేదు. ఇక్కడ ఉండటానికి సన్ ఫ్యామిలీకి ఎలాంటి రైట్స్ ఉండకూడదు అని అన్నాడు శివ. నో నో మిస్టర్ నో మిస్టర్ శివ అని భయంగా అరిచాడు క్లో. ఇబ్బందికరమైన ఈ పరిస్థితిని ఎలా ఫేస్ చేయాలో క్లోకి అర్థం కావట్లేదు. ఇది అతను కలలో కూడా ఊహించని సంఘటన. నేను నేను సన్ ఫ్యామిలీకి చెందిన రాయల్ ఇంటెలిజెన్స్ కి చెందిన వాడిని. మీరు నాపై బలవంతపు చర్యలు తీసుకుంటే నంబర్ 1 బిజినెస్ మ్యాన్ యొక్క ఆగ్రహానికి గురవుతారు అని క్లో ఏదో చెప్పబోతుండగా కురుమిత్ర క్లో చెంపపై లాగి పెట్టి కొట్టాడు. దెబ్బకి క్లో మాట ఆగిపోయింది. నువ్వింకా కుక్కలా మురుగుతున్నావా? అసలు సన్ ఫ్యామిలీ గురించి ఏం చెప్పాలనుకుంటున్నావు? మీ సన్ ఫ్యామిలీకి ఇండియాలో పెత్తనం చేయడానికి ఎలాంటి రైట్స్ ఉన్నాయి అని సీరియస్ గా అన్న కురుమిత్ర మరోసారి క్లో ముఖంపై తన్నాడు. దాంతో క్లో నోట్లో నుంచి రక్తం పళ్ళు రాలి కింద పడిపోయాయి. అతని ఫేస్ బాధతో నిండిపోయి నోట్లో నుంచి రక్తం చిమ్ముతుంది. కురుమిత్ర అంతటితో ఆగకుండా క్లోని సోఫాలోంచి కిందకి నెట్టేశాడు. వాట్ ఇస్ దిస్ శివ? నాపై అటాక్ చేయడానికి మీకెంత ధైర్యం? మా ఫ్యామిలీ మిమ్మల్ని ఊరికే వదిలిపెట్టదు అని కోపంగా అరిచాడు క్లో. అతను రాయల్ ఏజెన్సీకి సెకండ్ చీఫ్. వరల్డ్ వైడ్ గా రాజకీయ నాయకుల ముందు చాలా రెస్పెక్ట్ఫుల్ ప్లేస్ లో ఉండేవాడు. ఇప్పుడు చచ్చిన కుక్కలా కొట్టి నేల మీద నుంచి ఈడ్చుకు వెళ్తుంటే అతను చాలా దయనీయ పరిస్థితిలో ఉన్నట్లుగా చూసే ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. మీ ఫ్యామిలీ మ్యాన్షన్ లాట్ని బెదిరించగలదని నువ్వు అనుకుంటున్నావా అని కోపంగా అన్న కురుమిత్ర అతని ముఖంపై కొట్టాడు. ఆ దెబ్బతో అసలే ముసలాడైన క్లో నేలపై కుప్పకూలిపోయాడు. అతని బాడీ అంతా మెలి తిరిగిపోతోంది. కేవలం రాయల్ ఇంటెలిజెన్సీ చీఫ్ అయినంత మాత్రాన మ్యాన్షన్ లాట్ ని బెదిరించే ధైర్యం చేస్తే కురుమిత్ర ఎప్పటికీ ఊరుకోడు. క్లో వెనకున్న నెంబర్ 1 వ్యాపారవేత్త అనే వ్యక్తిని శివ తన చిటికిన వేలుతో నాశనం చేయగలడు. ఆ విషయం శివకి అతని మనుషులకి చాలా బాగా తెలుసు. క్లో స్పృహ లేకుండా పడిపోయిన తర్వాత కురుమిత్ర అతన్ని లాగి శివ ముందు వేశాడు. కురుమిత్ర వెంట వచ్చిన డార్క్ గార్డ్స్ క్లోని, జాన్సన్ ని, మిగిలిన ఏజెంట్స్ అందరినీ కూడా క్లియర్ చేసేశారు. శివ తన చేతులను వెనకకుంచి ఎలాంటి ఎక్స్ప్రెషన్ లేకుండా డోర్ బయట నిల్చొని జరిగేది చూస్తున్నాడు. లార్డ్ వసి, రాయల్ ఏజెంట్స్ కొంతమంది చెన్నై సిటీ బయట ఉన్నారు. మనం వాళ్ళని కూడా తొలగించాలంటారా అని అన్నాడు కురుమిత్ర. వాళ్ళల్లో ఏ ఒక్కరూ బ్రతుకుండడానికి వీల్లేదు అని కూల్ గా అన్నాడు శివ. ఓకే మిస్టర్ వసి అని గౌరవంగా అన్నాడు కురుమిత్ర. క్లోని స్పృహలోకి తీసుకొచ్చి వెంటనే ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయండి. అతని దగ్గర ఉన్న సీక్రెట్స్ అన్ని బయటకు రావాలి అని అన్నాడు శివ. ఓకే మిస్టర్ వసి, రాయల్ ఇంటెలిజెన్సీ ఉండదని నేను మీకు హామీ ఇస్తున్నాను. అండ్ క్లో నుంచి ప్రతి ఒక్క సీక్రెట్ ని వెలికి తీసే బాధ్యత నాది అని అన్నాడు కురుమిత్ర. ఓకే, వెళ్ళి పని చూసుకో అని మెల్లగా నవ్వాడు శివ. కురుమిత్ర అతని మనుషుల యొక్క స్కిల్స్ శివకి బాగా తెలుసు. చెన్నైలో ఉన్న రాయల్ ఇంటెలిజెన్సీ గార్డ్స్ అందరినీ క్లియర్ చేయటం వాళ్లకు చాలా తేలికైన పని. కురుమిత్ర అతని అనుచరులు వెంటనే నీడలా మారిపోయి అక్కడి నుంచి మాయమైపోయారు. శివ ఎలా అయితే లోపలికి వెళ్లాడో అలానే చెన్నై ఇంటర్నేషనల్ హోటల్ నుంచి బయటికి వచ్చాడు. లేజినోవా, ఫెడరర్ ఎదురుగా ఉన్న బిల్డింగ్ పై ఫ్లోర్ నుంచి ఇంటర్నేషనల్ హోటల్ వైపు చూస్తూనే ఉన్నారు. మిస్ లేజినోవా, శివ హోటల్ నుంచి బయటకొచ్చాడు. అతను సింగిల్ గానే బయటకొచ్చాడు. అతని వెంట వెళ్లిన గార్డ్స్ ఎక్కడికి వెళ్లారో కనిపించలేదు. ఈ ప్రమాదంలో చనిపోయి ఉండొచ్చు అని అన్నాడు ఫెడరర్ వాచ్ లో టైం చూసుకుంటూ. శివ లోపలికెళ్లి బయటకు రావడానికి కేవలం 10 నిమిషాల కంటే తక్కువ సమయం పట్టింది. నిజంగా ఇది నా అంచనాలకి మించిన సంఘటన. ఈ శివ రాయల్ ఇంటెలిజెన్స్ ఏజెంట్ తో ఇంత త్వరగా డీల్ చేశాడని నేను అసలు ఏ మాత్రం ఎక్స్పెక్ట్ చేయలేదు. అతని స్ట్రెంగ్త్ నేను ఊహించిన దానికన్నా కూడా స్ట్రాంగ్ గా ఉంది అని అన్నది లేజినోవా. మిస్ లేజినోవా, ఇది నిజంగా చాలా షాకింగ్ విషయం అని సీరియస్ గా అన్నాడు ఫెడరర్. అతనికి ఇంకా శివ ఎబిలిటీస్ గురించి డౌట్ గానే ఉంది. రాయల్ ఇంటెలిజెన్సీ నెట్వర్క్ గార్డ్స్ అంటేనే వాళ్ళు చాలా స్ట్రాంగ్ అండ్ పవర్ఫుల్. అలాంటి వాళ్ళని కేవలం 10 నిమిషాల్లో దాటుకుని వచ్చాడు అంటే ఈ విషయం ఓవర్సీస్ వరల్డ్ కి పాకితే చాలు శివ పేరు ప్రపంచమంతా మారుమోగుతుంది. సీన్ లో ఏం జరిగిందో, సిచ్యువేషన్ ఎలా ఉందో చూడటానికి మన వాళ్ళని పంపించావు కదా, విషయం ఏంటో కనుక్కో అని ఆర్డర్ వేసింది లేజినోవా. ఓకే మిస్ లేజినోవా అని హోటల్లో ఉన్న వాళ్ళ మనుషులకి ఫోన్ కాల్ చేశాడు. అవతల ఫోన్ లిఫ్ట్ చేయగానే గంభీరంగా మాట్లాడుతున్న ఫెడరర్ కళ్ళు షాక్ తో నిండిపోయాయి. మిస్ లేజినోవా, ఇప్పుడే మన వాళ్ళు అక్కడికి వెళ్లి తనిఖీ చేశారు. అక్కడ రాయల్ ఏజెంట్స్ ఒక్కరు కూడా కనిపించడం లేదు. అండ్ శివ వెంట వచ్చిన వాళ్ళు కూడా మాయమైపోయారు అని అన్నాడు ఫెడరర్ ఆశ్చర్యంగా అయోమయంగా చూస్తూ. వాళ్ళంతా కనిపించడం లేదా అని అన్నది లేజినోవా. ఎస్ మిస్ లేజినోవా, ఇది నిజంగా నమ్మశక్యం కాకుండా ఉంది. రాయల్ ఏజెంట్స్ అందరూ కనిపించడం లేదు. అండ్ హోటల్లోని సీక్రెట్ కెమెరాస్ కూడా ఏం నోట్ చేయలేదు. సంఘటన జరిగిన ఏరియాలో ఏ ఒక్కరూ తమకేమీ తెలియదని అంటున్నారు. అసలు ఈ శివ ఈ సంగతిని హ్యాండిల్ చేసిన విధానం చాలా స్ట్రాంగ్ గా అండ్ అమేజింగ్ గా ఉంది. రాయల్ ఏజెంట్స్ ఓడిపోయారని నాకు అర్థమవుతుంది. అసలు వాళ్ళని గెలవడానికి శివ ఎలాంటి మెథడ్స్ ఉపయోగించాడో అర్థం కావట్లేదు అని సీరియస్ గా అన్నాడు ఫెడరర్. అతను తన సబార్డినేట్స్ నుంచి రిపోర్ట్ అందుకున్న తర్వాత ఏం జరిగిందో ఊహించడంతో శివ పట్ల అతనికి భయం ఏర్పడింది. ఇతను చాలా మిస్టీరియస్ అండ్ పవర్ఫుల్ పర్సన్. చాలా పగడ్బందీగా కొన్ని నిమిషాల్లోనే రాయల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీని క్లియర్ చేశాడు. ఇది నిజంగా చాలా ఆశ్చర్యపరిచే విషయం అని అనుకున్నాడు ఫెడరర్. లేజినోవా ఫెడరర్ తనపై స్పై చేస్తున్న విషయం శివకి తెలుస్తుందా? క్లో నుంచి కురుమిత్ర ఎలాంటి విషయాలు రాబట్టబోతున్నాడు? ఇప్పటికైనా నిరంజన్ కి శివ యొక్క పవర్ ఏంటో తెలుస్తుందా? శివపై ఎన్ని కుట్రలు చేస్తున్న నిరంజన్ కి శివ ఎలాంటి చావుని ఇవ్వబోతున్నాడు? ఇలాంటి ప్రశ్నలకి సమాధానం తెలియాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ లో వినండి మన పాకెట్ FM లో.